గుంటూరు తుళ్లూరులో నివసించే న్యాయవాది మోహన్ రావు 2025 ఫిబ్రవరిలో ఇల్లు వద్ద ఉండగా కొందరు వ్యక్తులు ₹1 కోటి డిమాండ్ చేస్తూ దాడి చేసి గాయపరిచి కిడ్నాప్ ప్రయత్నం చేసినట్టు ఎస్పీ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. ఘటనపై ఇప్పటివరకు న్యాయం జరగలేదని, కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగడం లేదని ఆరోపించారు. సంబంధిత పోలీస్ స్టేషన్ సీఐ అంజయ్తో నిందితులు కుమ్మక్కయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసును వేరే అధికారికి బదిలీ చేసి పారదర్శక విచారణ జరపాలని, సీసీటీవీ ఫుటేజీలు, కాల్ డేటా సేకరించాలని డిమాండ్ చేశారు. న్యాయ వృత్తిపై దాడులను కఠినంగా తీసుకోవాలంటూ న్యాయవాదుల సంఘాలు కూడా మద్దతు ప్రకటిస్తున్నాయి. 2025 నా ఇంటి మీద కిడ్నాపర్స్ అటాక్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి 1 కోటి డిమాండ్ చేశారు. నాయకుడి నుంచి ప్రాపర్టీ దానికోసం కిడ్నాప్ చేస్తే డబ్బులు ఇస్తానని నన్ను ముగ్గురు వచ్చి కొట్టేసి ప్లాస్టర్లు వేసి కాళ్ళు చేతులు కట్టేసి ఇంట్లో కొట్టేసి పడేసి నా కారులోనే వాళ్ళు కిడ్నాప్ చేయడం ప్లాన్ చేశారండి. నేను కాళ్ళు తెంపుకొని బయటపడితే అప్పుడు జనం వచ్చి పోగితే పారిపోయారండి. అన్ని రిలే ఛానల్స్ కూడా అన్ని బాయ్కాట్ చేశారు. మా కోర్టులు కూడా విజయవాడ, మంగళగిరి, సత్తుపల్లి అంతా. అయినా కానీ ఇంతవరకు ఆయన అరెస్ట్ చేయలేదు. ఆ సిఐ అంజయ్ గారు ఎక్కిస్తూ పెళ్ళిడయ్యి ఎస్పీ గారు చెప్పినా కూడా ఎస్పీ గారు నేను లాస్ట్ మంత్ 4వ తారీఖు కలిశానండి. ఎస్పీ గారు చెప్పి ఫోన్ చేసి చెప్పారు నా ముందు అరెస్ట్ చేపిస్తాను. ఇంతవరకు వాళ్ళు నలుగురిని అరెస్ట్ చేశారు. మెయిన్ నా సెల్ ఫోన్ నాది, మా మిస్సెస్ కూడా ప్లాస్టిక్ వేసి కట్టేసి పడేశారండి. మా 2 ఫోన్లు కూడా ఆడి దగ్గర ఉన్నాయి. నేను ఒక వ్యక్తి నేను మంగళగిరిలో అరెస్ట్ చేస్తే వాడిని అడిగాను, నా ఫోన్లు నువ్వు డబ్బులు ఎక్కిచ్చాడు అంటే సుపారీ ఇచ్చారని నేను మిమ్మల్ని తీసుకెళ్తే డబ్బులు ఇస్తాను. నా ఫోన్లు ఎక్కడ ఉంటే వాడికే ఇచ్చేవాడిని ఆ రోజు అన్న. ఇంతవరకు వీడి మీద ఇదిగోండి, వీడి మీద ఇంతవరకు యాక్షన్ తీసుకోవాలి, అందుకే డబ్బులు కాదు. నా ఫోన్లు ఇప్పించాలా, వీడి ఫోన్ సీజ్ చేయాలి కదండి. అంజయ్ గారు, సిఐ గారు వాడి ఫోన్ సీజ్ చేయడు, నా ఫోన్లు తీసుకోడు, ఏం చేయడు, నాకేం చెప్పడు, అరెస్టేషన్ చెప్పడు, బెయిల్ ఇప్పించింది చెప్పడు, ఏం చెప్పడు. హైకోర్టులో యాంటిసిపేట్ చేస్తే నేను అబ్జెక్ట్ చేస్తే జడ్జి గారు ఆపారు. యాంటిసిపేట్ ఇద్దరు చేసుకున్నారు. సీక్రెట్గా మంగళగిరి కోర్టులో వీడికి బెయిల్ ఇప్పించాడు అంజయ్ గారు. అందుకని ఈ కేసు అంటే అంజయ్ గారి దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ చేసి నా కేసుని అదర్ సిఐ శ్రీనివాస్ గారు అంటున్నారు, ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయండి, ఛార్జ్ షీట్ ఇవన్నీ ఫైల్ చేయాలంటే నాకు న్యాయం జరగదు, ఈ అంజయ్ గారు ఉందని చెప్పి చెప్పడానికి మళ్ళీ ఎస్పీ రిమైండ్ చేయడానికి వచ్చాయండి.